నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం, ప్రతిరోజు మనం ఒక మాట వింటాం, అదే మతం. వార్తా పత్రికల్లో కానీ, టీవీల్లో, సోషల్ మీడియాలో, రాజకీయ నాయకుల ప్రకటనలో ప్రధానంగా ముందుకొచ్చేది మతం అనేది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఒక మతానికి సంబంధించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు మతం అంటే ఏంటి, అది మనిషికి ఎంతవరకు అవసరం, అసలు అవసరమా అనే విషయాలపై మాట్లాడేందుకు మన ముందు సామాజిక విశ్లేషకులు బొజ్జా విస్మయ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విస్మయ గారు నమస్కారం అండి. నమస్కారం. విస్మయ గారు, అసలు మతం అంటే ఏంటి, అది మనిషికి అవసరం అంటారా? మంచి ప్రశ్న వేశారు. మతం అంటే ఏమిటి? మతం అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసం. మతం అంటే ఒక దేవుడు, ఒక పరశక్తి లేక అతీత శక్తి అనే నమ్మకం. ఒక మతానికి ఒక గ్రంథం ఉంటుంది, ఒక మతానికి ఒక దేవుడు ఉంటాడు. అలాగే ఒక గ్రంథం దేవుడితో పాటు ఒక దేవాలయం ఉంటుంది. దేవుడు, దేవాలయం, మత గ్రంథం, వీటితో పాటు కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటించడం, వాటిని ఆచరించడమే మతం. కానీ ఏమంటారంటే కొందరు, మాది మతం కాదండి, మాది మతం కాదు, మాది జీవన విధానం అని అంటారు. మతం అని ఎవరు అన్నారు? చాలా తక్కువ మంది అంటారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మన దేశానికి కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకటి హిందూ మతం, రెండు ముస్లిం మతం, మూడు క్రిస్టియన్ మతం, నాలుగు సిక్కు మతం, ఐదు బౌద్ధ మతం. ఈ విధంగా ప్రధానంగా 5 మతాలు మన దేశంలో ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి, జైనులని ఇట్లా ఉన్నారు. సరే, అది కూడా జైన మతం అనేది కూడా ఒక మతంగా కొనసాగుతూ వస్తా ఉంది. బట్ ఏదేమైనా సరే, మతము అని అంటే ఒక ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఒక గ్రంథము, ఒక దేవాలయం, ఒక దేవుడు, అది మతం. సరే, ఇప్పుడు ఈ మతం అనేది ఒక గ్రంథము, దేవుడు, దేవాలయం అన్నారు కదా, ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతవరకు అవసరం అంటారు? ఒకటి, మతం అనేటువంటిది ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయం అనేది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనేది ఆయా వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం అనేది కూడా మనం గుర్తించాలి. ఒకానొక సమయంలో ఆది మానవుడు ఉన్నప్పుడు, మానవ పరిణామ క్రమంలో లేక విశ్వంలో, ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక మార్పులకు కారణాలు తెలియనప్పుడు, ప్రతిదీ కూడా ఇదేదో అతీత శక్తితో వాళ్ళ జరుగుతా ఉంది. అడవి కాలిపోతే అగ్నిదేవుడు అన్నాడు, వరదలు పారిపోతా ఉంటే నీటి దేవుడు అన్నాడు. అందుకే ఇప్పుడు నదులు, వాటన్నిటి కూడా పూజలు చేస్తా ఉంటారు. అలాగే బాగా గాలి వచ్చి మొత్తం కొట్టుకపోతుంటే గాలి దేవుడికి కోపం వచ్చింది, వాయుదేవుడు అన్నారు. ఇట్లా ప్రతిదానికి సూర్యుడు సూర్యదేవుడు అన్నాడు, చంద్రుడు చంద్రదేవుడు అన్నారు. ఇట్లా ప్రతిదానికి ఒక దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు మానవుడు ఒక ఆదిమ సమాజంలో ఉన్నప్పుడు, ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు, సైన్స్ అభివృద్ధి కానప్పుడు, అవి గ్రహాలని గుర్తించలేనప్పుడు ఆ విధంగా అనుకున్నాడు. కానీ కాలక్రమంలో ఎంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికి కూడా, ప్రతిదాని వెనుక కారణాలు తెలుసుకున్నప్పటికీ కూడా, తరతరాలుగా మానవుడు సమాజంలో, ప్రకృతిలో ఎప్పటి నుంచి వచ్చిండో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ భావాలు, ఆ ఆలోచనలు ఇంకా ఆయన వెన్నాడుతూనే ఉన్నాయి. ఏంటి దేవుడు అనే ఆలోచన? ఏంటి దేవుడు అనే ఆలోచన అని అంటే, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు మనిషి. ఆ సమస్యలకు అతని పరిష్కారం దొరకలేదు. ఇక నా చేతిలో లేదు, నా చేతిలో కాదు, ఇక దేవుడే ఆదుకోవాలి. ఎవరా దేవుడు? ఏమో, ఏదా శక్తి ఏమో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇక నేనేం చేయలేదు, నేను చేసాకనే చేస్తా, ఇక చేయాల్సిన దేవుడే. దేవునిపై భారం వేసి కూర్చుంటా అంటే, తన అశక్తత నుండి, తన పరిష్కారం చేయలేనటువంటి ఒక పరిస్థితుల నుండి ఏదో ఒక శక్తి పరిష్కరించాలి తప్ప అనేటువంటి భావనకు గురవుతాడు. అలాంటప్పుడు దేవుడు. అందుకనేంటంటే, మరి మతం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ దేవునికి మతాన్ని ఆపాదించారు. ఈ దేవుడు మా దేవుడు, లేక ఈ దేవుడు మా దేవుడు, ఇది మా మతం అనేటట్టుగా. ఎప్పుడైతే దేవుడు మతం వచ్చిందో దానికి మంత్రాలను ఆపాదించారు. ఎప్పుడైతే దేవుడు మతం మంత్రాలు వచ్చాయో, గుడి ఎప్పుడైతే గుడి దేవుడు మంత్రాలు వచ్చాయో, దానికి కొన్ని ఆచారాలు, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా మంత్రాలు చదవాలి, లేక ఇట్లా పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి అనేది వచ్చింది. అట్లా ఎవరికి వాళ్ళు వచ్చింది. ప్రపంచ దేశాల్లో కూడా ఆ విధంగానే అది మొదలైంది. అందుకని ఏంటంటే, మనం చూసినప్పుడు మతం ఒకానొక దశలో, లేక ఇప్పటికీ కొందరికి ఒకానొక దశలో ఉపయోగపడింది, ఇప్పటికీ కొందరికి ఉపయోగపడతా ఉంది. ఏ విధంగా అని చూసినప్పుడు, ఒక మానసిక ధైర్యం, కష్టాల్లో ఉండేటువంటి మనిషికి ఒక మానసిక ధైర్యం, ఒక ఓదార్పు, ఎవరో ఉన్నారు వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు అనే అటువంటి ఒక ఓదార్పు. అంతేకాకుండా తన కష్టాల నుంచి గట్టెక్కుతా అనే అటువంటి ఒక నమ్మకం. దానికే
నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు. అంటారు. కాబట్టి మనల్ని సృష్టించినటువంటి వాడు దేవుడు అని వాళ్ళు అనుకొని ఆ దేవుడే మన కష్టాలకు కూడా గట్టెక్కిస్తాడు అని అనుకుంటారు. అందుకని ఆయనకు మొక్కాలి, ఆయనకు పూజలు చేయాలి, ఆయనకు కానుకలు ఇవ్వాలి కట్ట అనుకుంటారు. అలాగే మతం అనేది ఒక నైతిక విలువలను పెంచుతుంది, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది. కాబట్టి మంచిదే ఈ మతంలో పోతే తాగుడు ఉండదు, ఈ మతంలో పోతే తిరుగుడు ఉండదు. సపోజ్ కొంతమంది ఈ 40 రోజులు ఏం చేయొద్దు, దీక్ష చేస్తే ఇగో ఈ పనులు చేయొద్దు ఆ దీక్షలో, ఇట్లాంటి చాలా కట్టుబట్లు ఉన్నాయి. అలవాట్లు మార్చుకునేందుకు కొన్ని ఉపయోగించుకుంటారు. సో ఆ విధంగా అది ఉపయోగపడుతుంది అని కూడా అనుకుంటారు. అలాగనే మతం అనేది ప్రజల యొక్క సామూహిక శక్తిని, ఐక్యతను పెంపొందించడానికి ఒక సాధనంగా కూడా ఉంది. మనం అందరం ఒక మతస్థులం అనుకోవటం ద్వారా వాళ్ళలో తెలియనటువంటి ఏక వ్యక్తికి కాదు, మనకు శక్తి, మనందరం ఒక శక్తి, ఒక్కడే అవుతాడు, 10 మంది ఓ శక్తి అవుతాడు. సో అట్లా కూడా వాళ్ళ మధ్య ఐక్యతను పెంచడానికి, వాళ్ళ శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అలా ఏదైనా దాడులు జరిగినప్పుడు కానీ, లేదా అవసరాలు ఏర్పడ్డప్పుడు కానీ ఒకరికొరు తోడ్పడ్డారు. అట్లా కూడా మతం అవసరం అయింది. అలాగే మతం అనేది ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను కట్టిపెట్టి ఉంచినటువంటి ఒక సాధనంగా కూడా ఉంది కనుక ఎందుకు పోగొట్టాలి? పెద్దల నుంచి చెప్పిర్రు, ఆచారాలన్నీ వస్తున్నాయి కాబట్టి చేయాలి. నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావు, నువ్వెందుకు బొట్టు పెట్టుకోలేదు అని అడుగు, ఏం జవాబు చెప్తారు? నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావు, నువ్వెందుకు బొట్టు పెట్టుకోలే, నీకెందుకు పుస్తలున్నాయి, ఇంకో పుస్తలు ఎందుకు లేవు? ఇది మా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు, మా వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోరు, మా వాళ్ళు ఎవరు బొట్టు లేకుండా ఉండరు, మా వాళ్ళందరూ పుస్తలు కట్టుకుంటారు, మా వాళ్ళందరూ పుస్తలు కట్టుకోరు, అంతే. కానీ దానికి ఇంకేవో కారణం ఉంది. ఆ కారణాలు ఎవరు తెలుసుకోరు, వాళ్ళు అడగరు. కాకపోతే ఇది మా మతస్థలంతా ఇట్లా చేస్తారు, మా ఆచారాలు, మా కట్టుబాట్లు ఇట్లా ఉన్నాయి అని అనుకుంటారు. అందుకని ఏంటంటే మతం గురించి కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అని అంటే, మతం అనేది ప్రజలని ఓదార్పుకు గురి చేసేటువంటి మందు లాంటిది. అంటే ప్రజలు తమ కష్టాలకు, తమ కన్నీళ్లకు, తమ బాధలకు తామే కారణం, మరెవరో కారణం అని అనుకోకుండా తామే కారణం అనుకొని ఇవన్నీ దేవుడు తీరుస్తాడు అనుకుంటాయి. ఆ విధంగా పాలక వర్గాలు మతాన్ని పెంచి పోషిస్తాయి. ఆ విధంగా పాలక వర్గాల పైన తిరుగుబాటు చేయాలి. ఈ కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు పాలక వర్గాలే కారణం, ప్రభుత్వాలే కారణం అని అనుకోరు మతంలో ఉన్నంత కాలం. అట్లా అందుకనే పాలక వర్గాలు దాన్ని పెంచి పోషిస్తాయి. కాబట్టి అసలు సమస్యను చెప్పకుండా ఆ సమస్యను దాటవేయటం కోసం మతం ఉపయోగపడుతుంది అనేది మార్క్స్ చెప్పేది. అంబేద్కర్ ఏం చెప్తాడు అంటే, మతం ఉండాలి కానీ అది ఐకమత్యానికి నిదర్శనంగా ఉండాలి, అది మనుషులందరూ సమానం అనేటువంటి భావనతో ఉండాలి అని చెప్తాడు. గాంధీ ఏం చెప్తాడు అని అంటే, సర్వమత సమానత్వము, సబ్కా భగవాన్ ఏకే అని గాంధీ చెప్తాడు. సో ఎవరు ఏం చెప్పినప్పటికి కూడా మతం అనేటువంటిది మన నిత్య జీవితంలో వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఈ రోజు సాధారణంగా అది లేకుండా మనిషి బతుకుతాడు, మనిషి జీవిస్తాడు, మంచి జీవనాన్ని కొనసాగిస్తాడు.